నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దట్ ఈస్ శిల్పా స్టైల్. ఇప్పుడు నేను డైనమిక్ కిట్టీకి వచ్చానండి. వీళ్ళు ఒక థీమ్ పెట్టారు. ఆ థీమ్ ఏంటంటే డైనమిక్ ఎయిర్లైన్స్. చూడండి, ఎయిర్లైన్స్ అంట. ఇప్పుడు మనం వెళ్తే ఎయిర్పోర్ట్కి వచ్చినట్లు లెక్క. ఇప్పుడు ఆ థీమ్ ఎలాగా కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళు గేమ్స్ ఎలా పెడుతున్నారు, మేము ఎంజాయ్ ఎలా చేస్తున్నాము అన్నీ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చాము, చెక్ ఇన్ అవ్వాలి. ఇదిగో చెక్ ఇన్, ఆధార్ కార్డ్ చూపించమన్నారు, కార్డ్ చూపించాను. టికెట్ వచ్చేసింది. ఇప్పుడు గేట్ 3యా? ఓకే, గేట్ 3 అని చెప్పారు. ఇదిగోండి, గేట్ 3కి వచ్చాము. బోర్డింగ్ పాస్ చెక్ చేస్తున్నారు. లగేజ్ కార్డు. ఎయిర్ హోస్టెస్ డిపార్చర్. ఇది డిపార్చర్ అంట. హాయ్ హాయ్, welcome to board ma'am. Your seat number please. Ma'am, your is E1 ma'am. Here is your seat. E1 ఇక్కడ. ఈ కిట్టీకి హోస్ట్ అండి వీళ్ళు. శారద అండ్ సంజయ్ గారు హోస్ట్ చేస్తున్నారు. ఎయిర్ హోస్టర్స్ డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తున్నారండి ట్రాలీలో. Ma'am, what would you like to have? Plain water. Plain water ma'am. Hot water? No plain water. Thank you ma'am. Anything else ma'am? No. Ma'am, here is your juice. Coke, thumbs up, coffee, tea. Thumbs up. Thank you ma'am. Ma'am, here is your thumbs up. థ్యాంక్ యూ, యూఆర్ సో క్యూట్. Thank you ma'am. ఈ డైనమిక్ ఎయిర్లైన్స్ థీమ్ని ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ డెకరేషన్ కూడా చేశారు, అది చూద్దాం. చూడండి, మనం ప్లేన్లో ఉంటే క్లౌడ్స్ ప్లేన్స్ తిరుగుతూ కనబడతాయి కదా, ఆ ఫీలింగ్ కోసం ఈ వాల్కి అలాగా క్లౌడ్స్ ప్లేన్స్ పెట్టారు. ఇక్కడ మధ్యలో బ్లాక్ కలర్ రన్వే కూడా పెట్టారండి, ప్లేన్స్ తిరిగేలాగా. మధ్య మధ్యలో డెకరేషన్స్, ప్లేన్స్, చిన్న చిన్న క్యూట్ సూట్ కేసులు, పైనుంచి హ్యాంగ్ అవుతున్న ఏరోప్లేన్స్ కూడానండి ఇలా రూఫ్కి హ్యాంగ్ చేశారు. చక్కగా డెకరేషన్ చేశారు. ఇవన్నీ చేయడానికి ఓపిక అయితే కావాలండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ డెకరేషన్, క్యూట్ క్యూట్ ప్లేన్స్, సూట్ కేసులు చాలా బాగున్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఈ టేబుల్ మీద కూడా డెకరేషన్ చేశారండి. ఇవన్నీ గేమ్స్, గిఫ్ట్స్ అవన్నీ టేబుల్ మీద డెకరేట్ చేశారు. పాపం హోస్ట్లు అయితే ఎయిర్ హోస్టెస్ డ్రెస్సింగ్లో మ్యామ్ మ్యామ్ అంటూ మాకు ఏం కావాలంటే అవి ఓపిక్గా సర్వ్ చేస్తున్నారండి. మేము మటుకు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఈ థీమ్ని. చూడండి మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. Help you? What ma'am? You want much cold? And I, Harshini, and my co-pilot Nitya are here to take you off to the New York City. Airlines, domestic flight lo going to New York. హౌసీ టికెట్స్ ఇచ్చారండి. గేట్, ఎకానమీ, ఫస్ట్ క్లాస్ ఇలా రకరకాల ఆప్షన్స్తో హౌసీ టికెట్లు అయితే ఇచ్చారు మాకు. కానీ వీళ్ళు వేరే ట్విస్ట్ Number is 7474. ఆప్షన్స్ కాదు, గేమ్ అయ్యే కొద్దీ ఐ లెట్ యు నో ద ఆప్షన్స్. Okay. So ఇవి claims కాదా? No. వాళ్ళు హౌస్ టికెట్లో క్లెయిమ్స్ అయితే ఇచ్చారు. అవి అయినాక చెప్పొద్దన్నారు. వాళ్ళు అడిగినప్పుడు ఎవరికైతే అయితే వాళ్ళకి ఇస్తానన్నారు. అది ఆప్షనల్. తర్వాత కూడా ఇంకో ట్విస్ట్ అయ్యో చెప్తా అన్నారు. ఒక ఆప్షన్ అయినప్పుడు చెప్పకూడదు. కలెక్ట్ ద బ్యాగేజ్ ఫ్రమ్ బ్యాగ్ నెంబర్ 3 ఎవరికైంది అని అడుగుతున్నారు. ఎంతమందికి అయితే అంతమందికి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు అడిగినప్పుడు అయిపోయిన వాళ్ళందరికీ ఇస్తున్నారు. అది హైయెస్ట్ ఎక్కువ నెంబర్స్ ఎవరికైనా ఉన్న వాటిలో మీ నెంబర్స్, మీ పేర్లు వెనకాల దాని మీద రాసి చేయండి మాకు. ఇప్పుడు నాకు 20 నెంబర్స్ అయిందండి. బ్యాక్ సైడ్ నాకు 20 నెంబర్స్ అయినాయి అని రాసేసి నా పేరు రాశాను. ఎవరికైతే హైయెస్ట్ నెంబర్స్ అయినాయో, ఫుల్ హౌసీ కాదు, వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేయాలి అంతే. ఎక్కువ నెంబర్స్ వీళ్ళకి 24 అయ్యాయి. వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఎస్ అనిత గారు, వి అనిత గారు. హౌసీ అవర్ లవ్లీ ప్యాసింజర్స్. వీళ్ళకి 23 నెంబర్స్ వేయండి. సెకండ్ హౌసీ 22 మెంబర్స్ అయ్యి థర్డ్ హౌసీ. నెక్స్ట్ హైయెస్ట్. థ్యాంక్ యూ. నేను 5th హౌసీలో ఉన్నానండి.
ఇప్పుడు ఏరోప్లేన్లో అయితే స్నాక్స్ ఇచ్చారు. క్యారెట్కి ఫ్రెంచ్ ఫ్రైస్, పాపడ్స్, మోమోస్, ఫ్రూట్స్ చాలా బాగున్నాయి స్నాక్స్ అయితే. ఇప్పుడు ఇండివిజువల్ గేమ్. ఈ పజిల్లో ఉన్న కలర్స్ని బట్టి పక్కన పజిల్ ఇచ్చారు. సేమ్ అలాగే ఆ కలర్స్ ఎలా అయితే ఉన్నాయో అలా పెట్టాలంట. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇచ్చారు, అందరికీ సేమ్ కాదు. కొంచెం కష్టమనే చెప్పాలి, టైం లిమిట్ ఉంది. ఇవి బయట దొరికే గేమ్స్ కొనుక్కోవడమేనండి, రెడీమేడ్గా ఉంటాయి. ఆ పజిల్ లాగా చేయడమే. గేమ్స్తో పాటు పిక్స్ తీసుకుంటానికి ఏరోప్లేన్లో ఉన్నట్టు చూడండి, అచ్చు ఏరోప్లేన్లో ఉన్నట్టు ఏరోప్లేన్ ఒకటి తయారు చేసి పెట్టారు. అక్కడ పెట్టుకుని పిక్స్ తీసుకుంటున్నారు. చాలా బాగా వచ్చాయి చూడండి. లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారనే చెప్పాలండి. ఆడుకోవడానికి సరదాగా ఫ్యాన్స్ ఇచ్చారు అందరికీ. ఇక్కడ మేము చిన్నపిల్లలు అయిపోయాము. ఫ్లైట్ తో ఉన్న మీ ఫొటోస్ ఒకసారి గ్రూప్ లో పెట్టండి. ఫస్ట్ 5 members కి స్పెషల్ గిఫ్ట్ నేను పెట్టానండి. ఫస్ట్ ఇదిగోండి పిక్ చూడండి. సౌమ్య 60 ఏరోప్లేన్ తో ఉన్నది కాబట్టి 40. ఈ బార్కోడ్ యూజ్ చేసి 2 గ్రూప్స్గా డివైడ్ చేశారండి. Group division is done. Barcodes. Here we wrote the list of members with different barcodes. నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నా ఎవరెవరే గ్రూప్ అని. ఫస్ట్ గేమ్కి ఈ లాంజ్లోకి తీసుకొచ్చారండి మా 2 గ్రూప్స్ని. ఈ లైట్ పట్టుకుని కోచ్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు గేమ్ ఏంటో చూద్దాం. 3 బ్యూటిఫుల్ పైలట్స్ ఉన్నారు. 3 rounds మధ్యలో నుంచొని కెమెరా ఆన్ చేస్తారు. వాళ్ళు ర్యాండమ్గా రౌండ్ తిరుగుతూ వాళ్ళ ఇష్టం వచ్చిన చోట ఒకటే ఒక క్లిక్ చేస్తారు. ఆ క్లిక్లో ఉన్న వాళ్ళంతా అవుట్. రెస్ట్ ఆఫ్ ద విల్ కంటిన్యూ టు ద నెక్స్ట్ రౌండ్. ఓకే, వాళ్ళ క్లిక్లోంచి పడకుండా మీ చీర పడ్డా, మీ ఫేస్ పడ్డా, మీ జడ పడ్డా, మీ చేయి పడ్డా, మీ 3 to 5 rounds ఉంటాయి. లాస్ట్ నే తీస్తారు, బ్యాక్ కెమెరా అయినా తీస్తారు, అది తీసే వాళ్ళ ఇష్టం అంతే. మీరు 3, 2, 1 క్లిక్ చేయగానే చెప్పేసి సీత గారు, సునీత గారు. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను ఈ గేమ్. వాళ్ళు తీసే ఫోటోలో మీరు దొరకకుండా కిందకి వంగుతున్నారు చూడండి, ఎంత బాగా ఆడుతున్నారు చిన్నపిల్లలాగా. నీ ఏజ్ ఏంటి, నీ కాళ్ళు ఏంటి, నీ కాళ్ళు పక్కన పెట్టుకొని హాయ్ మైత, చూడు మీ అత్తగారి పక్కన నుంచి నువ్వు అసలు ఆవిడ ఏజ్ నుంచి చూస్తాను. చూడు ఈవిడేమో కాళ్ళు, అత్తగారు ఇద్దరు అసలు ఎలా ఉన్నారు చూడండి. అసలు అత్తగారు ఎవరు కాళ్ళు, ఎవరు అత్తగారు. మీ గేమ్ ఎంత సీరియస్గా ఆడామంటే మా గ్రూప్ మెంబర్కి ఉయ్యాల తగిలి దెబ్బ కూడా తగిలేసింది పాపం. సెకండ్ గ్రూప్ గేమ్ అండి. ఇప్పుడు సరదాగా ఆడుకుంటున్నాం కదా, పాపం మా ప్యాసింజర్కి దెబ్బ కూడా తగిలింది. సారీ ఫర్ దట్ మ్యామ్. ఇప్పుడు గ్రూప్ అంత్యాక్షరి. గ్రూప్ అంత్యాక్షరి చెప్తాను. అంత్యాక్షరి ఎలా ఉంటుందో చెప్తా. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆల్ఫాబెటికల్లో. గ్రూప్ అంత్యాక్షరి ఫస్ట్ ఏతో స్టార్ట్ చేయండి. ఏ మీద ఒక ఊరు పేరు రాయాలి. ఎగ్జాంపుల్ చెప్తా, అహ్మదాబాద్ రాశారు, డి ఎండ్ అవుతుంది, డీతో నెక్స్ట్ ఊరు పేరు రాయాలి. అలా ఒకటి నేషనల్ అవ్వాలి, సెకండ్ది వచ్చి ఇంటర్నేషనల్ అవ్వాలి. ఊరు పేరు ఇంటర్నేషనల్ ఊరి పేర్లు రావా? కాంటినెంట్స్ రాయొచ్చు, కంట్రీస్ రాయొచ్చు, ఊరి పేరు రాయొచ్చు, పల్లెటూరు రాయొచ్చు, ఏమైనా రాసుకోండి. అర్థమైంది కదండి. మాకో పేపర్ వాళ్ళకో పేపర్ ఇచ్చారు, టైం లిమిట్ పెట్టారు. ఎవరు ఎక్కువ రాస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. అంటే ఒకటి అంతాక్షరి అంటే ఒకటి నేషనల్, ఇంటర్నేషనల్ అలా జంబుల్గా రాయాలంట. మేము చాలా సీరియస్గా రాస్తున్నాం. ఈ గేమ్ మేమే విన్ అవుతాం అనిపిస్తుంది. చూడండి. ఇది డొమెస్టిక్ ఎయిర్లైన్స్ స్నేక్ అండ్ ల్యాడర్ మ్యామ్. ఇది ఈ గ్రీన్ లో ఉన్నవి మౌంటైన్స్, బ్లూ లో ఉన్నవి బీచెస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 లో ఉన్నారు, 2 వేసుకొని మౌంటైన్కి వచ్చారు, ఇంకో 2 ఫ్రంట్కి వెళ్తారు. మౌంటైన్ అయితే ఫ్రంట్ అంత ముందు. అదే బీచ్ లో పడ్డారు, ఇప్పుడు మీరు 3 లో ఉన్నారు, 4 వేసుకొని బీచ్కి వచ్చారు, 3 నుంచి 4 వెనక్కి వెళ్తారు. ఓకే, బీచ్ వచ్చింది, సో 6 నుంచి 1 వెనక్కి 5. 1 2 3 4 5 6
1 2 3 4 5 6 3 4 ఎవరిది వాళ్ళు గుర్తుంచుకోండి. పింక్ బ్లూ బీచ్ 1 అదే 2 స్నేక్స్ అండ్ ల్యాడర్స్ టైప్ అండి. మౌంటైన్ అయితే పైకి నిచ్చెనలో ఎక్కుతాము, బీచ్ అయితే పావు కింద దిగిపోతాము. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మనం ఏ నెంబర్ వేసామో ఆ నెంబరే దిగుతాము, మళ్ళీ ఏ నెంబర్ అయితే వేసామో ఆ నెంబర్స్ మటుకు ఎక్కుతాము. చేయకూడదు కదా, మీరే కూడా మేమే విన్ అయ్యాం. సో విన్నర్స్ 3 గేమ్స్కి ఒక డ్రా అయిందంటే మిగతా 2 గేమ్స్ మేమే విన్ అయ్యాం. మై డియర్ ప్యాసింజర్స్, అందరికి లాంజ్ లో లంచ్ రెడీగా ఉంది, ప్లీజ్ ఎంజాయ్. అంతేగా అంతేగా. ఇక్కడ బఫెట్ రెడీగా ఉంది. బొబ్బట్లు, పలావ్, పాలక్ రైస్, ఆవకాయ రైస్, సాంబార్ రైస్, కర్డ్ రైస్, పికిల్స్ అండ్ వడియాలు. ఈ కిట్టి థీము గేమ్స్ మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది. ఇప్పుడైతే ఫుల్గా కుమ్మేస్తాము. ఈ కిట్టిలో గేమ్స్ మీకు థీము నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.